మంచి పనులు చేసే ఒక చాలా గొప్ప మనసున్న మనిషిగా, నాయకుడిగా స్థానికంగా గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ అప్పాల సుధాకర్ గారు. దరిదాపులు విడిచి మాత్రం మీరు వెళ్ళలేదు, ఇక్కడిక్కడే ఉన్నారు. కారణం ఏంటి సార్? టుడే ఐ ఫీల్ సో బ్లెస్డ్. నాకు భగవంతుడి దయ వల్ల నేను జనరల్ సర్జరీకి వచ్చిన. పేషెంట్స్ నుంచి నాకు ఇన్స్పిరేషన్ ఉండాలనేది నాకు. అదొకటే కాకుండా సార్, సర్జరీ అనేది అసలు గొప్ప ఒక ప్రాణం పోసినట్టు కదా సార్. అయితే నాకు ఎక్సైటింగ్ అంటే దెర్ ఆర్ సో మెనీ మేడం. ఐ హావ్ డన్ అరౌండ్ 80,000 సర్జరీస్ మేడం, మైనర్ అండ్ మేజర్. 80,000 సర్జరీలా సార్? ఎందుకంటే ఒక పేషెంట్ పూర్తిగా బీపీ డౌన్ అయ్యి నాట్ రికార్డబుల్ స్టేజ్ లో ఉన్నాడు. ఇమ్మీడియట్లీ బ్లడ్ కావాలి, పాజిటివ్ బ్లడ్ అయినది. వాళ్ళ రిలేటివ్స్ 10 మంది ఉన్నారు, నో బడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. ఐ వాజ్ ఆన్ డ్యూటీ, ఫస్ట్ ఐ గివెన్ ద బ్లడ్. నేను ఇవ్వగానే వాళ్ళందరికి మోటివేషన్ వచ్చి మిగతా 10 మంది బ్లడ్ ఇచ్చారు. మీరు చేసిన మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీస్ లో ఏమున్నాయి సార్? ఎలాంటి కేసులు ఎక్కువ? సో ఎవ్వరు పూరున్నా, నేను 25 years పరకాలకు వచ్చి ఓపీ చూసేలేదు సండే. ఇక్కడ నుంచి ఎవ్వరు పూరున్నా వాళ్ళందరినీ కూడా ఎంజిఎం తీసుకెళ్లి సర్జరీ చేసేవాడిని. ఎంజిఎం లో సర్జరీస్ చేయడమే కాకుండా మీరు బాగా ఛాలెంజ్ గా తీసుకుని కాపాడి చేసిన సర్జరీ ఏంటి సార్? ఒక 25 సంవత్సరాల క్రితము నా క్లోజ్ ఫ్రెండ్ ENT డాక్టర్ ఉన్నాడు. వాళ్ళ రిలేటివ్ బ్యాంక్ ఎంప్లాయీ వైఫ్ బాగా కడుపులో నొప్పితో వచ్చింది. బీపీ ఫాల్ అయిపోయి ఉంది. ఆమె చిన్న పేగు మొత్తం రొటేట్ అయి ఉంది, పెద్ద పేగు కూడా. సో దిస్ పార్ట్ ఎంటైర్ హ్యాస్ బికమ్ గ్యాంగ్రీనస్. గ్యాంగ్రీనస్ అంటే మొత్తం కుళ్ళిపోయింది మేడం అది. తర్వాత నేను ఐ నెవర్ లాస్ట్, ఏమేమి బతుకుద్దని నేను అనుకోలేదు మేడం. నేను దాన్ని అనాష్టమం చేసిన, రెండింటి మొత్తం తీసేసి. ఎప్పుడైనా సార్ మీరు సర్జరీ థియేటర్లోకి అడుగు పెడుతున్నప్పుడు మీ మనస్సు ఏమని ఏకీకృతం చేసుకుంటారు? నా మీద ఎంతో మంది ఆశలు పెట్టుకున్న వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫే కానీ, వాళ్ళ చిల్డ్రనే కానీ, వాళ్ళందరినీ చూసి నువ్వు లోపలికి వెళ్తున్నా అంటే, స్కూల్ బ్యాగులు ఇచ్చేయాలి పిల్లలకి, పుస్తకాలు పనిచేయాలి, లైబ్రరీ కట్టేయాలి, స్కూల్ కట్టేయాలి, ఇవన్నీ అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణం మీకు? స్కూల్కి వెళ్ళాలంటే రోజు మార్నింగ్ 4 kilometers, మళ్ళీ రిటర్న్ లో 4 kilometers నడిచి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం స్కూల్ వదిలిపెట్టాక చెప్పులు కొన్ని సార్లు ఉండకపోయేది. లేనప్పుడు వస్తుంటే ఎండ వేడికి. ఇప్పుడు వస్తున్న వైద్యులకి, సర్జన్స్ కి మీ సలహా సార్? యువ వైద్యులకి ఒకటి ముఖ్యంగా ఏంటంటే, నంబర్ గేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఐ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. బట్ ఇన్ని నంబర్ చేయాలని నాన్ సెన్స్ ఫిగర్ పెట్టుకోవద్దు.